ప్రతి అంశం మీద మనం మాట్లాడతాము. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక హాట్ టాపిక్ అయింది. మొన్నటిదాకా ఏదైతే ఈ చలానాల విషయంలో రేవంత్ రెడ్డి గారు చేసిన సబ్జెక్ట్ మీద, అదేవిధంగా ఇప్పుడు కాంట్రవర్సీ అయింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు గారి సిట్ అధికారులు ఎదుట హాజరవ్వడం, ఆయన ఎంక్వైరీకి వెళ్ళడం అనేది జరిగింది. ఏంటి సార్ అసలు ఇంతవరకు దీని మీద రకరకాల ఎంక్వైరీలు జరుగుతున్నాయి, కానీ ఒక పర్టికులర్గా దీన్ని మీద ఒక నిర్ణయం తీసుకోవట్లేదు. దీని మీద ఏమి మీ విశ్లేషణ ఏంటి అసలు? టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇల్లీగల్ అండి. ఇల్లీగల్ చేయడానికి వీల్లేదు, లేదు, పర్మిషన్ ఉంటే తప్ప. పర్మిషన్ ఏ సందర్భంలో తీసుకుంటారు? ఏ సందర్భంలో అంటే ఒకవేళ అసలు నిజానికి ఈ దేశంలో లక్షల ఫోన్ ట్యాప్ అవుతుంటాయి పోలీసుల ద్వారా, ఇల్లీగల్. అది మీది కావచ్చు, నాది కావచ్చు, వాళ్ళకి ఎవరి అనుమానం ఉంటే వాడు చేస్తూనే ఉంటాడు. చేసి ఏం చేస్తుంటారు, వింటారు, దాన్ని డిస్ట్రాయ్ చేస్తారు. కపుల్ ఆఫ్ మంది చూసినాక అనుమానితుల మీదనే చేస్తారు. ఎవరు అనుమానితులు? దేశ భద్రతకు సంబంధించిన టెర్రరిస్టులు కానీ ఇంకేదన్నా మనకు అట్లాంటివి ఇంటర్నేషనల్గా సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవే తప్ప సామాన్య పౌరులు ఏం వాడుకుంటున్నారో అసలు ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళు చూడరు, వినరు. కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే దాని ఒక ఎక్స్ట్రీమ్ లాగి, ఎందుకంటే వాళ్ళ దగ్గర పోలీసు అధికారులు చెప్తారు మా ఈ టెక్నాలజీ మా దగ్గర ఉంది సార్ అని చెప్పడం వల్ల వాళ్ళు ఏంటంటే అది అడ్వాంటేజ్ తీసుకొని మన వాళ్ళది తన అస్మదీయులది తస్మదీయులది అందరిది కూడా ఇష్టం ట్రాప్ చేసి మనం విన్నాం కదా. అప్పుడు కేటీఆర్ ఇట్లాంటి కొంత నేతలు కూడా సినిమా యాక్టర్లు సంభాషణ విన్నారని, కొందరేమో టీఆర్ఎస్ నాయకులు రియల్ ఎస్టేట్ లావాదేవీల మీద పడి వాడికి ఇల్లీగల్ సొమ్ము ఎక్కడుందో కనుక్కొని వాడిని బెదిరించి డబ్బులు తీసుకున్నారు. ఇవన్నీ రకరకాలు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. యాక్చువల్గా చేయకూడదు. ఎంతవరకు అంటే అంతవరకే. దేశ భద్రతకు సంబంధించి పోలీసు అధికారి వాళ్ళకి చెప్పకూడదు ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉందని. ఇచ్చేశారు. చేయడంతో వీళ్ళు అండూ అడ్వాంటేజ్ తీసుకున్నారు. కాబట్టి హరీష్ కూడా నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వని వాట్సాప్ మెసేజ్ ఇచ్చి ఉండొచ్చు, నాకు అది కావాలని ఇచ్చి ఉండొచ్చు, మాకు తెలియదు. ఎందుకంటే మీరు అంటున్నారు వాళ్ళు ఎవిడెన్స్ సహా ప్రొడ్యూస్ చేశారు, ఈ కుటుంబ సభ్యులు కూడా ఇచ్చారు. అంటే అక్కడ ఎవరో వీళ్ళకి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉండాలి. కానీ ఈ రోజు మీరు అంతా వీళ్ళు చెప్తారు, ఈయన చెప్తే చేసా, ఆయన చెప్తే చేసా, దానికి ఆధారం ఏంటి? రైటింగ్లో ఉండదు కదా. రైటింగ్లో ఇవ్వాల్సిన హోమ్ సెక్రటరీ. హోమ్ సెక్రటరీ కూడా ఎట్లా ఇస్తాడు? ఆ పోలీస్ ఆఫీసర్స్ ఇది మా దగ్గర ఉన్నది అన్అఫీషియల్గా చూపించి పర్మిషన్ తీసుకుంటే 3 నెలలు ఇస్తారు. ఆ 3 నెలలు అఫీషియల్గా ట్యాప్ చేస్తారు. అప్పుడది కోర్టులో ఎవిడెన్స్. ఈ అఫీషియల్గా ట్యాప్ చేసిన సందర్భంలో 3 నెలలు మీకు అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ అంటారు దొరికిందనుకోండి, బుక్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు. అది వేరు, దేశ సంబంధించినటువంటి వ్యవహారాలు. అది హోమ్ సెక్రటరీ అది లేకపోతే మీరు ఎవరో సినిమా యాక్టర్ తింటా, రియల్ ఎస్టేట్ బిల్డర్ తీస్తా అంటే హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇస్తాడా? మీరు మీడియాలో ఉన్నది అది తీయండి లిస్టు, ఒక్క ఫోన్కి కూడా హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వనప్పుడు ఇక్కడ నిలబడుద్దండి కేసు. ఇది ఎవడు చెప్పినాడు? ఇప్పుడు కేసీఆర్ చెప్పాడు అందుకే అరెస్ట్ చేశాడు అంటారు అధికారులు. కేసీఆర్ అడిగితే మీకు జ్ఞాపకం ఉందా? కేసీఆర్ మీడియాలో రాధాకృష్ణరావు పేరెత్తే 100 మందిలో వాడు గొట్టంగాడు, వాడు తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో నేను చదువుతా, నాకు రిలవెంట్ ఉంటే చూస్తా, లేదా చింపోదల వారు అట్లాంటి 100 మంది అన్నాడు. హూ ఇస్ దట్ ఫెలో అన్నాడు. అట్లా ఈ అధికారులు అత్యుత్సాహం చూపించి వీళ్ళందరిది ట్యాప్ చేసి తీసుకెళ్ళి వాళ్ళకి గేటవే. ఇంకోటి ఎలక్షన్ టైంలో ఇదే వీళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు, పలానా వాళ్ళకు గెలుస్తున్న వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకి డబ్బులు పట్టుకెళ్ళాం వాహనాల్లో, ఎవడు గెలుస్తున్నాడు ఆ పోస్ట్ డబ్బులు పట్టుబట్టి సీజ్ చేసామన్నాడు. అది మరి ఎలక్షన్ కమిషన్ సూమోటుగా తీసుకొని ఆ ఎలక్షన్ క్యాన్సిల్ చేయలే. మోకరీ ఆఫ్ డెమోక్రసీ. అంటే పోలీసులు ఆ ఎక్స్ట్రీమ్ కూడా వెళ్ళారు. అంటే ఏ పరిమితుల్లో అయితే ఫోన్ ట్యాపింగ్ కావాలో అది జరగకుండా, అది జరుగుతూ కూడా ఇవన్నీ ఎక్స్ట్రా చేశారు. ఎక్స్ట్రా చేయడం వల్ల అది బదనామైంది గవర్నమెంట్. అది టీఆర్ఎస్ టైంలో జరిగింది. అందులో హరీష్ రావు మీద పడ్డారు వాళ్ళ మీదే వాళ్ళకి అనుమానాలు. సో ఇది ఒక విపరీతమైనటువంటి ధోరణి చూసాం. ఇంకోటి ఏమనుకున్నప్పుడు మీకు అదే అధికారి ఒక మాట చెప్పాడు, మేము ఇజ్రాయెల్ వెళ్ళాం, పెగాసస్ సాఫ్ట్వేర్ కొనుక్కొచ్చుకున్నాం అన్నాడు. ఆ సాఫ్ట్వేర్లో ఏముందో మనకు తెలుసు, పార్లమెంట్లో గొడవ. ఆ సాఫ్ట్వేర్ 5 కోట్లు ఎవడిచ్చాడు? అది కూడా రేపు బయటికి రావాలి. మీరు ఎట్లా తెచ్చారు? ఆఫీసుల దగ్గర 5 కోట్లు ఉండవు కదా, కొనుక్కొచ్చారు. కొనుక్కొచ్చిన ఏమవుతుంది? పెగాసస్ సాఫ్ట్వేర్ ఉంటే మీ దగ్గర, పోలీసు అధికారులు అందరి దగ్గర ఉంది, ఇప్పుడున్న డీజీ దగ్గర కూడా ఉంది. దాంట్లో ఆయన ఒక నెంబర్ మీదో నాదో ఫీడ్ చేస్తే ఇక వరుస పెట్టి మీరు ఎవరికి ఫోన్ చేస్తే వాడి ఫోన్ నెంబరు, నా ఫోన్ నెంబరు, ఆ టైము, దాని టెక్స్ట్ మెసేజ్ అన్నీ కాదు. ఇప్పుడు అది ఉంది వ్యవస్థ మన దగ్గర. నేను ఒక పేరు చెప్పాను, ఒక డీజీ గారి దగ్గర పోయి కూర్చుంటే ఆయన నాకు ఫోన్ కొట్టి అందరి పెగాసస్ సాఫ్ట్వేర్ చూపించాడు. దిలీప్ గత 4 నెలల్లో నీకు 1000 మంది ఫోన్ చేశారు, ఇందులో రాఘవరెడ్డి అనేవాడు ఆ మాట కూడా అనకూడదు, వీడు మర్డరర్, నీకు ఫోన్ ఇచ్చినాడు, వామ్మోడో నాకు తెలియదు సార్ అన్న, రాఘవరెడ్డో నాకు తెలియదు అంటే ఎవడో చేస్తే కూడా మీకు వస్తుంది. మనకు అనుమానం ఉంటే వాడిది ట్యాప్ చేస్తారు, మీరు ట్యాప్ చేస్తారు. నిజంగానే మీరు ఇన్వాల్వ్ అయినారు మర్డర్లో, అది చాలు వాళ్ళకి ఎవిడెన్స్ బుక్ చేయడానికి. ఇట్లాంటి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు పోలీసులు, అధికారులు, పాలిటీషియన్స్, ముఖ్యంగా బీఆర్ఎస్. దేశ వ్యవస్థలో కూడా ఇది జరుగుతుంది. అక్కడ కూడా హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వాలి. ఎట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి? ఇంతకుముందు చెప్పినట్టు కేటగిరీస్కి ఇవ్వాలి. అది జరగకుండా యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే నేను ఆ మాట
అనకూడదు, కానీ ఇంత పెద్ద దేశాన్ని టెర్రరిస్టుల నుంచి లేకపోతే పక్కకున్న దేశాల నుంచి వాళ్ళ కుట్రాల నుంచి కాపాడాలంటే ఎవడి తరమండి? ఇంటింటికి పోలీసు ఉంటాడా? సో ఈ ఇల్లీగల్ యాక్టివిటీ వాళ్ళు చేస్తేనే ఈ దేశం భద్రతగా ఉంటుంది. మీరు నిద్రపోతా, నేను నిద్రపోతా. చట్టం ఆ పోలీసుల దృష్టిలో మీరు నేను కుట్టంగాళం, వాడికి వ్యవస్థలో ఏం జరుగుతుందో కావాలి, అది మనం తప్పట్లేం. వాడు పాపం, కానీ ఎందుకంటే వాడు మీ కరప్ట్ వ్యవహారాలు కానీ మీరు ఆడపిల్లతో పెట్టే ముచ్చట్లు కానీ వీటికి సంబంధం లేదు. వాడికి చింపవతల వారేస్తాడు. అది ఉంటేనే వాడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అది వాడతాడు. అది పద్ధతి. ఇప్పుడు కాదు, అది జవహర్లాల్ నెహ్రూ టైం నుంచి ఇప్పుడు దాకా జరుగుతున్నాయి. అప్పుడు 100 మంది చేసి ఉంటే, తర్వాత 1000 చేసి ఉంటే, ఇప్పుడు 1,00,000 చేసి ఉండొచ్చు. అది నేను తప్పట్లేమంటున్నా. దేశ రక్షణ దృష్ట్యా వాడు కనుక ఇట్లా రక్షణ దృష్ట్యా తప్పు పట్టకపోవచ్చు, ఈ పర్సనల్ గా మీరు అపోజిషన్ లీడర్ ఏం ఆడుకుంటున్నాడు, హరీష్ ఏం ఆడుకుంటున్నాడు. మీకు హరీష్ ని క్యూరియాసిటీతో తప్పు కదా, అది కుట్రలు కదా. మీకు 6 నెలలు హరీష్ కును ఈటల మంత్రి పదవి కూడా దూరం పెట్టారు. ఆ వివరాలు తీసుకున్నాను. ఆ తర్వాత ఏదో గొడవ ఇంటర్నల్ గా లొల్లి అయితే ఇద్దరిని మళ్ళీ తీసుకొచ్చి మంత్రి చేశారు. ఇది ఆ ఎక్స్ట్రీమ్ పోయింది వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు ఏదైతే పిచ్చి పనులు చేశారో దానికి వాళ్ళు ఫలితం అనుభవించే పరిస్థితి వచ్చింది. బట్ స్టిల్ నేనేమంటున్నానంటే అఫీషియల్గా ఈ టెలిఫోన్ హరీజ్ ట్యాప్ చేయమని ఎవడు ఆర్డర్ అయిపోతే వీడు చెప్పింది దండగే, హరీజ్ చెప్పిన స్టేట్మెంట్ కూడా దండగే. పొలిటికల్ హెరాస్మెంట్కి, డైవర్షన్ పాలిటిక్స్ మనకి వస్తాయి. ఇప్పుడు నిన్న నుంచి సాయంత్రం దాకా ఇవాళ మీరు మాట్లాడుకునేంత వరకు హరీష్ ట్యాపింగ్ అనేది ఒక చర్చ. మిగిలిన అంశాలు పక్క పోయినాయి. దానికి పనికి వస్తుంది తప్ప కోర్టులో నిలబడదు. అంతేనా సార్? పాసిబుల్. దీని మీద ఎటువంటి ఎంక్వైరీలు చేసినా వేస్ట్ అంటారా? ఎవరిని అరెస్ట్ చేసినా ఏం చేసినా వీడు చెప్తాడు, ఆయన సరే ఇవ్వండి హోమ్ సెక్రటరీ ఆర్డర్ ఇచ్చాడు అంటాడు, లేదంటాడు, ఏం చేద్దాం పోనీ అంటాడు. జరుగుతుంది చూడండి. సో కాలయాపన అంతే, అంతే. పొలిటికల్ పర్పస్, డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ కి తప్ప దీనికి ఒకవేళ నిజంగానే టెలిఫోన్ ట్యాపింగ్ లో అవకాశం ఉంటే, అప్పుడు మీకు జ్ఞాపకం ఉంటే చంద్రబాబు గారు 1 year లోనే వెళ్ళిపోయాడు బాబు. 10 ఏళ్ళు జాయింట్ క్యాబినెట్ ఉండాల్సిన సంస్థలో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ గొడవలో ఆయన వాయిస్ వినిపిస్తే టీవీలో ఆయన 1.5-2 years వెళ్ళిపోయాడు. 8 years మనం అందుకు అనుకోలే, మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఆంధ్ర సోదరు. ఎందుకు? టెలిఫోన్ కేసు. ఎందుకంటే ఇక్కడ ఉంటే చంద్రశేఖర్ అరెస్ట్ చేస్తాడని ఆయన భయపడ్డాడు. జ్ఞాపకం ఉందా? మరి ఏది ఆ కేసు? ఏది? చంద్రశేఖర్ రావు కుడ్ నాట్ బుక్ ఏ కేసు. ఎందుకంటే చేయలేవు, అది అఫెన్స్. అది ఇప్పుడు మీ ఇంట్లోకి ఎవడన్నా వచ్చి మీకు చెప్పకుండా జేబులో టెలిఫోన్ పెట్టుకొని రికార్డ్ చేశాడు అనుకోండి, టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం నేరం. మీ ఇంట్లో మీకున్న రైటు, దాని ప్రైవేట్ మీ హక్కు అది, అంటే మీ ప్రైవసీ అది. ఈ ప్రైవసీకి మీరు డిస్టర్బ్ చేసుకుంటూ వాడు వచ్చి రికార్డ్ చేసేది మీ వాయిస్ అయినా, మీరు మర్డర్ గురించి మాట్లాడినా, డబ్బు గురించి మాట్లాడినా, వాడు తీసుకెళ్ళి బయట మీడియాలో వినిపించినా, లేకపోతే ఇక్కడ ఆధారాల కింద పోలీస్ స్టేషన్ వాడు ఇవ్వలేడు. అది చంద్రశేఖరరావు చేయలేకపోయాడు. ఎందుకంటే ఆ చట్టం తర్వాత చెప్పారు, సరే బిడ్డ బుక్ చేసి చూద్దామని. యూ కాంట్, యూ డూ ఇట్. ఈ సక్కం పక్కకు పోయి నీ ప్రైవసీని డిస్టర్బ్ చేసే చట్టం ముందుకు వచ్చి ముందు నువ్వు అరెస్ట్ అవుతావు. ఆ కారణం చేత అది ఎడిపోయింది. అది ఎప్పుడేమైంది? అంత క్లియర్గా అయితే మీకు వినపడదు ఆ కేసు. ప్రజెంట్ సీఎం అందులో మెయిన్ యాక్టివ్ కదా, 50 లక్షలతో పట్టుబడ్డాడు. 50 లక్షలతో అడ్డంగా మరి చంద్రబాబు అందులో A2 ఉన్నాడా? ఎందుకు లేడు? బికాస్ యూ హ్యావ్ వైలేటెడ్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్. కాబట్టి ఇక్కడ కూడా అదే జరుగుద్ది. ఓకే.